ప్రైజ్ ది లార్డ్. దేవుని బలమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనము. మీ హృదయమును కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నాయందును విశ్వాసముంచుడి. ఇక్కడ యేసుక్రీస్తు వారు తన శిష్యులకి కొన్ని విషయాలు తెలియజేస్తున్నారు. మీ హృదయము కలవరపడుతుందేమో, కలవరపడొద్దు అని. ఎందుకంటే యేసుక్రీస్తు వారు కొన్ని దినముల్లో ఆ యొక్క శిష్యుల్ని విడిచిపెట్టి తన తండ్రి యొద్దకు వెళతారండి. అందుకనే ఇన్నాళ్ళు వారికి తోడుగా వారితో కలిసి పరిచర్యలో ముందుకు కొనసాగుతూ ఉన్నారు శిష్యులు. కావున యేసుక్రీస్తు వారు ఒక్కసారిగా లేకపోతే వారి మదిలో కలవరం అనేది మొదలవుతుందండి. ఇప్పుడు వరకు నడిపించే నాయకుడు ఉన్నాడు, మేము ఎలా నడవాలి అని. అందుకని యేసుక్రీస్తు వారు ఇదే అధ్యాయం 27 వచనం అంటున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళుతున్నాను అన్నాడండి. కావున కలవరపాటు అనేది ఉండవద్దు, కలవరపడమనివ్వకండి మీ హృదయాన్ని. దేవుని యందు ఎలాగే విశ్వాసం ఉంచుతున్నారో నా యందు కూడా విశ్వాసం ఉంచండి అని తెలియజేశారు. ఈ రోజున మనిషి కలవరపాటుకు గురవుతున్నాడు. ఎందును బట్టి అంటే తను కలిగి ఉన్న అనారోగ్యాలను బట్టి. కొంతమంది ఎన్నో అనారోగ్యాల సమస్యలతో ఉండి కలవరానికి గురవుతున్నారు. నా ఆరోగ్యం ఏంటి ఇలా అయిపోయింది, నేను వ్యాధిగ్రస్తుడిగా మారిపోయాను, చనిపోతానేమో, నా పరిస్థితి ఏంటి, నేనేం చేయాలి, ఈ అనారోగ్యమును ఎలా జయించాలి అని. మరికొందరు శ్రమలను బట్టి ఎన్నో శోధనలు గుండా వెళుతున్నప్పుడు, ఎన్నో రకాల అప్పులు, బాధలు, అవమానాలు, కుటుంబ సమస్యలు, వాటిని బట్టి కూడా చాలామంది శ్రమలను బట్టి కూడా కలవరపడుతున్నారు. మరికొంతమంది తొందరపాటు పనులను బట్టి కూడా కలవరపడుతున్నారండి. తొందరపడడం, ఏదో ఒక పని చేయటం, దానిని బట్టి తర్వాత కలవరమునికి గురవుతున్నాను. అయ్యో నేను తొందరపడి పని చేశానే, ఇప్పుడు ఎలాగా ఈ పరిస్థితిని ఎలా అధిగమించాలి అంటూ కలవరానికి గురవుతున్నారు. మరి కొంతమంది మరణమును బట్టి కూడా కలవరానికి గురైన వారు కూడా ఉన్నారండి. మరణమును బట్టి కూడా ప్రియమైన వల్లరా. కావున ఈ రోజున యేసుక్రీస్తు వారు దేవాది దేవుడు ఆయన మనకు సెలవిస్తున్న చక్కటి మాట, కలవరపడనీయుకుడి, విశ్వాసం ఉంచాలండి. మరి మన జీవితంలో కలవరములు తొలగిపోవాలంటే ప్రభువునందు విశ్వాసం ఉంచాలి, అలాగే ప్రభువుకి ప్రార్థన చేయాలి. సమస్త కలవరములను ఆయన తొలగించువాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.